శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున విశ్వామిత్ర మహర్షి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. విశ్వామిత్రుడు అనగా చాలా కోపిష్టి అని, ఆయన ఏమాత్రం ఆయనకి చిరగ్గా మనం ప్రవర్తించినా వెంటనే శపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటాం. అయితే ఈయన గాధి దేశానికి రాజైనటువంటి గాధేయ మహర్షి సంతానం ఈయన బ్రహ్మర్షి అయ్యాడు అంటే ఈనాటికి కూడా అక్కడక్కడ కొందరికి సందేహంగానే ఉన్నది. బ్రహ్మర్షి ఎలా అవుతాడు? ఈయన రాకుమారుడు కదా, మహారాజపుత్రుడు, రాజు. మరి బ్రహ్మర్షి ఎలా అవుతాడండి? అవడుగా కవడు. ఎందుకు అవడు అంటే, ఎవరైనా సామాన్యంగా ఒక కులంలో మనం పుట్టినట్లయితే ఆ జన్మాంతరం ఆ కులం మారడానికి వీల్లేదు, మారదు మనకి. బ్రాహ్మడైతే బ్రాహ్మడు, క్షత్రుడైతే క్షత్రియుడు, ఎవరైతే వాళ్ళు. ఆ కులం నుంచి ఇంకో కులంలోకి మారదామంటే అసాధ్యము. మరి విశ్వామిత్ర మహర్షికి ఇది సాధ్యం ఎలా అయింది? అసలు అయినదా కాదా? ఈయన బ్రహ్మర్ష రాజర్ష అనేటటువంటి సంశయం చాలామందికి ఉన్నది. అయితే ఈయన ఋషిక మహర్షి యొక్క కుమారుడు. ఋషిక మహర్షి అంటే ఆయన గాధి దేశాధిపతి, గాధి దేశానికి రాజు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె పేరు కౌశికి లేదా సత్యవతి అని చెప్పి మరొక పేరు ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయి యుక్త వయస్కురాలు అయ్యేటప్పటికీ ఈమెను చూచి ఋషిక మహర్షి అనేటటువంటి బ్రహ్మర్షి ఈ అమ్మాయిని వరించి వివాహం చేసుకున్నాడు. అయ్యా, మరి రాకుమార్తె కదా అండి, ఈయన బ్రహ్మర్షి అంటున్నారు, మరి ఎలా చేసుకున్నాడు? వర్ణసంకరం అవ్వలేదా? ఇది అప్పటి నుంచి ఉన్నదా? దీనిలో దోషం లేదా అనేటటువంటి ప్రశ్నలు అనేక ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే ఆ నియమం, ఆ పద్ధతి కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఘటన సమర్థులు అన్నాడు. వాళ్ళు ఏదైనా చెయ్యగల సమర్థులు. ఈ వీటన్నిటికీ కూడా మనం అనుకునేటటువంటి లౌకిక వ్యవహారాలన్నిటికీ కూడా వాళ్ళు అతీతులు. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఎంచేత సర్వసమర్థులు కాబట్టి, అఖండ తపో మహిమాన్వితులు కాబట్టి. నదీమూలం దేవమూలం ఋషిమూలం నచింతయేత్ అన్నాడు. అంటే నది ఎక్కడ పుట్టింది, అసలు ఎక్కడ ప్రవహించింది? రొప్పల మీద, పర్వతాల మీద, రాళ్ల మీద, రప్పల మీద, పెంట మీదుగా ప్రవహించుకుంటూ అనేక చోట్ల ప్రవహించుకుంటూ వస్తుంది. మన దగ్గరికి వచ్చేప్పుడు మనకి అది పవిత్రం. ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఇది పవిత్రమేనా అనేటటువంటి ప్రశ్న అవివేకం, ఆలోచించరాదు అన్నాడు. అలాగే దేవతలు, వాళ్ళ పుట్టుక కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ మనం విచారించడానికి మనకి అర్హత లేదు అన్నాడు. అలాగే మహర్షులు, వీళ్ళ వ్యవహారం కానీ వీళ్ళ యొక్క సంతానం కానీ సంతానం పొందే పద్ధతిని కానీ మనం విమర్శించరాదు. విమర్శిస్తే అది అవివేకం అవుతుంది, పాపభూయిష్టం కూడా. ఎంచేత అంటే వీళ్ళకి సంతానం అనేటటువంటిది కేవలం మవిధన క్రియ వల్లే మాత్రం సంతానం కలగక్కర్లేదు. వీళ్ళకి సంకల్ప మాత్రం చేత, మనోసంకల్పం చేత, అలాగే స్పర్శ చేత,
దృష్టి చేత కూడా వీళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళు అలా అంటే కలగవలసిందే. అటువంటి తపో మహిమాన్వితులు వాళ్ళు. అంచేత వాళ్ళ గురించి మనం వీడు ఎక్కడ పుట్టాడా, ఈ కులం భ్రష్టమైపోయిందా అనడానికి వీలు లేదు. అంచేత వాళ్ళకి మనకి ఎక్కడండి, వాళ్ళ పాదానికి అంటుకున్నటువంటి ఒక ఇసుక రేణువుకి మనం సరిపోం. అలాంటిది వాళ్ళని విమర్శిస్తూ ఉంటే అలాగే వాళ్ళ మూలాల గురించి మనం లోపలికి వెళ్ళకూడదు అని. వాడు సమర్థులండి. కృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలని 16,000 మంది కన్యల్ని వివాహం చేసుకున్నాడు ఆయన. 16,000 మంది చేసుకుంటే ఆయన 16,000 మంది చేసుకున్నాడు కదా. మనం 16 మందిని చేసుకుంటే తప్పేమిటి, ఆయన చేసుకున్నాడు కదా. ఆయనతో పోల్చుకుంటే ఎలాగండి? ఆయన 16,000 మంది కన్యలను చేసుకున్నాడంటే ఏకకాలంలో చేసుకున్నాడు. 16,000 రూపాయలతోటి ఒకే సమయంలో అందరికీ తాళి కట్టాడు ఆయన. మరి నీ వల్ల అవుతుందా? 16,000 మంది అక్కలే ఇద్దరికి ఒకసారి కట్టగలవా? ఇద్దరితో కాపురం చేయగలవా? నీకు సాధ్యం అవుతుందా? అబదుగా కాబదు. యుగ ధర్మం వేరు. యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది. కలియుగంలో కొన్ని నిషేధము అన్నారు. అలాగా అప్పటి ధర్మం అప్పటిది, దానికైతే సరిపోయింది. అంచేత మనం అలా విమర్శించరాదు అని చెప్పాడు. సరే, ఈ గాధేయ పుత్రిక అయినటువంటి సత్యవతిని ఈ ఋషిక మహర్షి వివాహం చేసుకున్నాడు. అతని ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ ఆయన నిత్యాగ్నిహోత్రుడు కదా. ఆ అనుష్ఠానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ సహధర్మచారితో ఆయన కాపురం చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచింది. ఇలా కొంతకాలం గడిచేటప్పటికీ ఈవిడికి ఈ ఋషిక మహర్షి భార్య అయినటువంటి కౌశికి ఆవిడికి ఏమైందంటే సంతానం కావాలని కోరిక కలిగింది. తనేమో రాచకన్య, భర్త ఏమో బ్రహ్మర్షి. మరి పుట్టేటటువంటి వాడు మరి క్షత్రియ తేజంతో పుడతాడా, బ్రహ్మ తేజస్సుతో పుడతాడా అనేటటువంటి సంశయం కలిగి భర్తను సమీపించి ఒక రోజున, అయ్యా నాథ, మనకి బ్రహ్మ తేజస్సు ఉట్టిపడేటటువంటి ఒక సంతానాన్ని నాకు ప్రసాదించండి, దాని నిమిత్తం ఏదైనా యజ్ఞం చెయ్యండి మీరు అని చెప్పేటప్పటికీ ఆయన అలాగే అన్నాడు. కొంతకాలం గడిచింది. ఒక మంచి రోజు చూసి ఈయన యజ్ఞానికి సంకల్పం చేద్దాం అనుకుంటూ ఉండగా కూతుర్ని చూద్దామని చెప్పి గాధేయుడు భార్య కలిసి వచ్చారు ఇక్కడికి. వచ్చేటప్పటికీ అప్పుడు అన్నది కదా, ఈ కౌశికి భర్తతో అన్నది కదా, అయ్యా నా తండ్రికి పురుష సంతానం లేదు, అతనికి కూడా మంచి క్షత్రియ తేజం విరాజిల్లేటటువంటి కుమారుణ్ణి కలిగేలాగా రెండూ కలిపి యాగం చెయ్యండి మీరు అన్నాడు. ఆయన దానికి కూడా సరే అన్నాడు. మంచి రోజు చూసి సంకల్పం చేసుకుని ఈయన యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం కొన్ని రోజులు జరిగినది. పూర్తయిన తర్వాత ఆ అగ్నిహోత్రుడికి నివేదన చేసినటువంటి యజ్ఞ పాయసాన్ని 2 దొన్నెలలో పెట్టి భార్యకి ఇచ్చాడు. ఇదిగో ఇది నువ్వు తిను, నీకు బ్రహ్మ తేజంతో పుత్రుడు పుడతాడు, అలాగే ఇది నీ తల్లికి ఇయ్యి, ఆవిడికి కూడా క్షత్రియ తేజం విరాజిల్లేటటువంటి కుమారుడు పుడతాడు అని చెప్పి 2 దొన్నులు ఇస్తే సరే అని తీసుకున్నది ఈవిడ. ఈ కొంతసేపటికి తల్లి వచ్చింది. తల్లికి ఒకటికి తను ఒకటి తీసుకున్నది. 2 దొన్నులు ఒకేలా ఉన్నాయి.
మరి ప్రారంధవశం ఏమిటో దైవలీల ఏమిటో తెలియదు, కానీ రెండూ మారిపోయాయి. తను తినవలసింది తల్లికి ఇచ్చింది, తల్లి తినవలసింది తను తిన్నది. తిన్న తర్వాత కానీ తెలియలేదు ఏ మారిపోయిందనే విషయం ఈవిడికి తెలియలేదు. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాంటి పొరపాటు జరిగిపోయింది, మీరు మన్నించాలి, నాకు ఈ సంతానం కావాలి అంటే, అలా కుదరదు, క్షత్రియ తేజమే ఉంటుంది కానీ బ్రహ్మతేజస్సులా వస్తుంది, అలాగే వాళ్ళకి బ్రహ్మతేజస్సుతోటి వాళ్ళకి పుడతాడు అంటే, అలా కాదని చెప్పి శతవిధాల భర్తని ప్రార్థించేటప్పటికీ ఆయన అనుగ్రహించి, సరే వాళ్ళకి క్షత్రియ తేజంతో పుత్రుడు పుట్టినప్పటికీ కూడా కొంతకాలానికి కాలక్రమేణా అతను బ్రహ్మ ఋషిగా మారుతాడు, బ్రహ్మ తేజస్సు అతనిలో ఉంటుంది, ఆ తేజస్సు చేత అతను బ్రహ్మ ఋషి కాగలడు అని చెప్పాడు. మరి నా మాట ఏమిటి అంటే, నీకు బ్రహ్మ తేజస్సు ఉన్నప్పటికీ కూడా క్షత్రియ తేజస్సు తోటే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేటప్పటికీ అలా కాదని బతిమాలితే మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, తర్వాత వంశంలో తర్వాత తరంలో పుడతాడు అని చెప్పి నువ్వు కోరుకున్నట్లుగా నీకు బ్రహ్మ తేజస్సుతోటి బ్రహ్మర్షే పుడతాడు అని చెప్పాడు. తత్ఫలితంగా కొంతకాలానికి ఈవిడికి, ఎవరికి, ఈ కౌశిక అనేటువంటి ఋషికుడికి, కౌశిక గర్భాన జమదగ్ని మహర్షి పుట్టాడు. అలాగే అక్కడ ఆ గాధేయ మహారాజు భార్యకి కుమారుడు కలిగాడు, అతనే విశ్వామిత్రుడు. ఆయన క్షత్రియుడిగానే రాజులతో ఉన్నాడు, పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, యువరాజ పట్టాభిషేకం అయిపోయింది. ఇతను జమదగ్ని కూడా మరి మంచి తేజస్సుతో ఉన్నాడేమో, యజ్ఞం వల్ల పుట్టినటువంటి వాడు కదా, మరి అంత తేజస్సు ఆయనలో విరాజులతో ఉన్నది. ఆయన కూడా నిత్యానుష్ఠానం చేసుకుంటూ మంచి స్థితిలోకి వచ్చాడు, బ్రహ్మ ఋషుల్లో శ్రేష్టమైనటువంటి వాడు. తర్వాత కాలక్రమంలో ఆయన సప్త ఋషుల్లో ఒకడయ్యాడు. ఇలా జరిగేటప్పటికీ ఈయన సరే మహారాజుగా మళ్ళీ పట్టాభిషేకం పొందాడు ఇతను విశ్వామిత్రుడు. కొంతకాలానికి ఈయన వేటకు వచ్చాడు. అంటే రాజులకి వేట అన్నది సహజం. అంటే ఎందుకంటే వీళ్ళకి వేట, అక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, ఋషి పత్నులు ఋషి స్త్రీలు ఉంటారు. వాళ్ళకి అడవి దొంగల వల్ల కానీ క్రూర మృగాల వల్ల కానీ వాళ్ళకి నష్టం కలగకుండా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలనేటటువంటి సంకల్పం చేత వేటకు వచ్చి ఆ వేట నపాన్ని వీళ్ళని పలకరించి, అయ్యా మీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నదా, ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేవు కదా, మీరు అందరికీ కూడా అధ్యాపనం చేస్తూ ఉన్నారా అని చెప్పి శిష్యుల గురించి కానీ మరొక విషయాలు అన్ని విషయాలు అడిగేవారు. వాళ్ళకి ఏదైనా కావలిస్తే వాళ్ళు దివాణం నుంచి పంపించేవారు. ఎప్పుడైతే తరచుగా రాజు వేటకు వస్తూ ఉంటాడో దానివల్ల ఆ చుట్టుపక్కల క్రూరమృగాలు దగ్గరికి రావు, వేటాడుతూ ఉంటారు కదా, అలాగే దొంగలు కూడా ఆ చుట్టుపక్కలకి ఎవరు వచ్చేవారు కాదు. అంచేత అదే పద్ధతిలో ఈయన వేటకెళ్ళాడు. ఆ రావటంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆ వశిష్ఠ మహర్షి ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. మహానుభావ రావయ్య మహారాజా అన్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. సరే ఆయన సైన్యాన్ని అంత దూరంలో పెట్టాడు, నడిచి వచ్చాడు. అంచేతంటే ఆ నియమం మహర్షుల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళేప్పుడు సైన్య సమేతంగా పటాటోపంగా వెళ్ళరాదు, అంతే సామాన్యుడిగా నడిచి వచ్చాడు. అప్పుడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత, రాజా నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అన్నాడు. అయ్యా మహర్షి, మీరు ఏదో అమాయకంగా అడుగుతున్నారు, నేను ఒక్కడిని కాదు, నా వెనకాల 10,000 సేన ఉన్నదయ్యా,
నేను ఒక్కడనే తింటే ఎలాగా అంచేత నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదు, మీరు 10,000 మంది కాదు, మరొక 10,000 మంది వచ్చినప్పటికీ కూడా నేను భోజనం పెట్టగలను, అనుమానం లేదు, రండి అన్నాడు. ఏమిటి ఇంత ధీమాగా చెబుతున్నాడు ఈయన అని చెప్పి సైన్యాన్ని పిలిచాడు. మొత్తం అంతా తయారయ్యారు. వీళ్ళు కాలుగుచ్చాలని తీర్చుకుని మరి భోజనానికి కూర్చున్నారు. ఆయన దగ్గర కామధేను సంతానమైనటువంటి నందిని ఉన్నది వశిష్ఠ మహర్షి దగ్గర. ఆ నందిని ప్రార్థించేటప్పటికీ, దాని కామధేనువే కదా అది, ప్రార్థించేటప్పటికీ షడ్రసోపేతమైన భోజనం ఇంతమందికి కూడా అవలీలగా క్షణాలలో తయారయ్యే పాత్రలతో సహా అక్కడ ఉన్నాయి. వేడివేడిగా గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. ఏమిటి, నేను అంతఃపురంలో ఉండి మహారాజునై ఉండి నాకు ఏవి కావలిస్తే అవి నా కాళ్ళ దగ్గరికి వస్తాయి. మరి అటువంటిది అన్ని సౌకర్యాలుండి, అంత అధికారం ఉండి, అంత ధన సంపద నా దగ్గర ఉండి కూడా ఎప్పుడు ఇటువంటి భోజనం నేను చేయలేదు. ఎక్కడో అడవిలో ముక్కు మూసుకు కూర్చునేటట్టు కూడా ఈయన ఎలా చేయగలిగాడు ఆలోచించాడు. దీనికి కారణం ఏమిటంటే ఆ కామధేనువు సంతానమైనటువంటి నందిని అన్నాడు. ఓహో, ఈ నందిని వల్ల కదా ఈయన పెట్టాడు ఇలాగా. సరే అని చెప్పి మహానుభావ మహర్షి, ఈ కామధేనువుని నాకు ఇవ్వండి, దీని నిమిత్తం 1000 గోవులను నీకు ఇస్తా అన్నాడు. అయ్యా, ఇది ఇచ్చేటటువంటి వస్తువు కాదు, మీరు అడగరాదు అన్నాడు. అది కాదయ్యా, మీకు 1000 గోవులు కాదు, 1,00,000 గోవులు ఇస్తాను. ఎలా ఇస్తాను? బంగారు కొమ్మెలు, బంగారు గిట్టలు తొడిగిస్తాను మీకు అన్నాడు. మహారాజా, మీరు ఎంత ఇచ్చినా దీన్ని ఇవ్వడం కుదరదు, దీన్ని మీరు అడగరాదు అన్నాడు. అప్పుడు పంతం పెరుగుతోంది తనలో. సరే, ఇంక అక్కర్లేదు, 10 మాటలు అక్కర్లేదయ్యా, బేరంలో దిగాడు. నా అర్ధరాజ్యం నీకు ఇచ్చేస్తాను, దీన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. అర్ధరాజ్యం కాదు, పూర్తి రాజ్యం ఇచ్చినా నాకు అవసరం లేదు, దీన్ని నేను విడిచిపెట్టనన్నాడు. అవురా, అహంకారం తన్నుకొచ్చేసింది ఈయనకి పైనుంచి. ఏమీ, నేను మహారాజుననేటటువంటి స్పృహ ఉన్నదానికి, అసలు దేశాన్ని ఏలేటటువంటి మహారాజుని, నువ్వు అరణ్యంలో ఎక్కడో ముక్కు మూసు కూర్చున్నావు, తపస్సు చేసుకుంటున్నావు. రాజు వచ్చి అడిగితే అడగడమే నీ అదృష్టంగా భావించాలి నువ్వు. చూడండి, వస్తువు అయింది, ఈయన అడిగాడంటే ఆయన అతని అదృష్టంగా చూడాలట. ఎంత గర్వం, కంటకావరం చూడండి. కుదరదన్నాడు. ఇతని లెక్క ఏమిటండి, విప్పండి, తీసుకురండి అన్నాడు. అప్పుడు అంబా అన్నది ఈయన దగ్గరికి వచ్చి, వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి, ఆ ధేనువు అంబా అన్నదట. అంటే నన్ను ఇచ్చేస్తున్నావా అంటే, అమ్మా నేను ఇవ్వటం లేదు నిన్ను, నీ రక్షణ నువ్వే చూసుకో అన్నాడు. వెంటనే ఇలా జలధరించేటప్పటికీ ఆ రోమాల నుంచి కూడా సైనికులు పుట్టుకొచ్చారు. 1000 కొలది సైనికులు పుట్టుకొచ్చారు. ఈ సైన్యానందరినీ చావబాదేశారు. విశ్వామిత్రుడు ఏమీ చేయలేక పారిపోయాడు. అప్పుడు ఏం చేశాడు, మరికొంత సైన్యాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఎంత చేసినా సరే ఈయన నుంచి ఆ ధేనువు పట్టుకెళ్ళడం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు ఆలోచించాడు, ఏమిటి కారణం దీనికి అంటే, ఓహో, తపస్సు గొప్పది, తపస్సు చేత ఇతను ఇంత శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్పి తన రాజ్యం విడిచిపెట్టేసి తపస్సులో కూర్చుకున్నాడు. విపరీతమైన ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంటే, నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు. తథాస్తు నాడు ఇచ్చాడు. ఆ అస్త్ర సంపదతో వచ్చాడు. ఏమయ్యా మహర్షి, నీ శక్తి ఈ క్షణంతో క్షీణించిపోతోంది, ఈ పని అయిపోతోంది చూసుకో అన్నాడు. దివ్యాస్త్రాలని ప్రయోగించేటప్పటికీ ఏ అస్త్రము కూడా అతను సమీపానికి వెళ్ళలేదు, అసలు పర్ణశాలలోకే వెళ్ళలేదు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి అసలు, నేను రాజర్షిని అయ్యానే, ఆ రాజర్షి కాదు అని చెప్పి మళ్ళీ ఇంకా సంపద కావాలనుకున్నాడు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు.
ఇంకా శక్తివంతమైనటువంటి దివ్యాస్త్రాలను కలిగి పొందాడు. తపస్సు చేసి దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. బ్రహ్మాస్త్రానికి తిరుగు ఉండదు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చాడు. రుసుకో అయ్యా, ఇప్పుడు ఇందాకట కాదు, ఇప్పుడు నా ప్రతాపం చూపిస్తానన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా నిలబెట్టాడు. దండాన్ని నిలబెట్టాడు అలాగ పట్నసారి ఎదురకుండా. ఆయన అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఒక్కొక్క అస్త్రం వస్తుంది. ఇక్కడ ఈ దండం మింగేస్తుంది, వేసిన అస్త్రం కూడా ఈ దండం మింగేస్తుంది. అప్పుడు చివరగా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేటప్పటికీ ఆ బ్రహ్మాస్త్రం మాత్రం ఆ దండాన్ని దాటి వస్తూ ఉన్నది, వశిష్ఠుణ్ణి సమీపిస్తూ ఉన్నది. వెంటనే ఒక మాట నోరు తెరిచాడు, ఆ అన్నాడు. అంతే, నోట్లోకి ఓడిపోయి మింగేశాడు. ఎవడు మింగేశాడండి? బ్రహ్మాస్త్రాన్ని మింగేసి జీర్ణం చేసుకున్నాడు ఈయన. అప్పుడు ఇదంతా వ్యర్థం కదా. అప్పుడు రాజర్షి కంటే బ్రహ్మర్షి గొప్పవాడు, అయితే నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. అప్పుడు తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సు చేశాడు. ఈ తపో జ్వాలలకి భయపడి ఇంద్రుడు మేనకని పంపించాడు. ఆవిడతో కొంతకాలం కాపురం చేశాడు. పిల్ల పుట్టేటప్పుడు దాన్ని విడిచిపెట్టేశాడు. ఈ తపస్సు పోయింది. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ తపస్సు చేశాడు. అనేక విఘ్నాలు జరిగాయి. అన్ని విఘ్నాలని అధిగమించి ఆ తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆయన. అప్పుడు చివరగా బ్రహ్మదేవుడు దేవతలతో సహా చక్క వచ్చాడు. ఏం కావాలయ్యా నీకన్నాడు. నేను బ్రహ్మర్షిని కావాలన్నాడు. ఆ బ్రహ్మర్షి పదాన్ని ఇవ్వకపోయినట్లయితే ఈ తపస్సు మానేయలేనాడు. సరే, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు లే అన్నాడు. మీరు లే అంటే అలాగా, నేను బ్రహ్మర్షిని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి ఒప్పుకోవాలి, అప్పటిదాకా నేను లేవనన్నాడు. చూడండి, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సరే వశిష్ఠ మహర్షి చెప్పాలన్నాడు. వాడు ఎంత పంతమో చూడండి. అప్పుడు వీళ్ళంతా దేవతలంతా వశిష్ఠ మహర్షి దగ్గర రావయ్యా నాయన, నువ్వు అంటే కానీ అతను లేచేలా లేడు అంటే అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి వచ్చాడు. బ్రహ్మర్షి తపస్సు విరమించి పైకి లేవయ్యా అన్నాడు. అప్పుడు ఆనందంగా లేచాడు. ఎప్పుడైతే ఈయన నోటితో బ్రహ్మర్షి వశిష్ఠ అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే బ్రహ్మర్షి పదం వచ్చేసింది, పదవి వచ్చేసింది అతనికి. వెంటనే జ్ఞానం కలిగింది, జితేంద్రుడైపోయాడు, కామక్రోధాలన్నీ పోయాయి. వెంటనే ఆ వశిష్ఠ మహర్షికి ప్రణమిల్లి ఆయనకి పాదపూజ చేశాడు. మొట్టమొదట అంతా అనుకుంటూ ఉంటాం, వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి పచ్చగట్టేస్తే పడదు, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళ ద్వేషం అనుకుంటా. ఏమీ కాదు. ఆ వశిష్ఠ మహర్షికి మొట్టమొదటి పూజ చేసిన వాడు విశ్వామిత్రుడు. ఆ క్షణంలాగాయితూ ఆయన బ్రహ్మర్షిగా ఆయన పేరు పొందాడు. ఇంకా తపస్సు అనేకం సాధించాడు. ఆయన సాధించి మరి సప్తఋషుల్లో ఒకడయ్యాడు. ఇది అసలు కారణం. ఆయన బ్రహ్మర్షి కావడానికి ఆనాడు యజ్ఞపాయసం ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు, ఆ యజ్ఞపాయసం వల్ల బ్రహ్మ తేజస్సు ఉండడం వల్ల, ఆ బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి చెప్పడం వల్ల, ఆ బ్రహ్మదేవుడు అనుగ్రహించడం వల్ల ఈయన రాజర్షి అల్లాగా బ్రహ్మర్షి అయ్యాడు. అదే అంటాడు, దైవం అనుగ్రహిస్తే కానిదై ఉన్నది అన్నాడు. అసలు కారణం అది. స్వస్తి.